విశిష్టమైనటువంటి గో సంరక్షణ కేంద్రం నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం గర్నకుంట గ్రామం విజయదుర్గ గోశాల. ఇక్కడ కేవలం మనకున్నట్టు దేశవాళీ ఆవులని సేవ చేసే భావం ద్వారా గోమాతను రక్షించుకునే విధంగా ఇక్కడ పోషిస్తుంటాము. ఇట్లా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఈ యొక్క 5 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో పూర్తిగా విహరిస్తూ ఉంటాయి. గోశాల అనగానే ఎవరైనా కూడా గోశాల నిర్మాణం చేసుకుని దాంట్లో కట్టేసి పోషిస్తుంటారు. కానీ ఈ యొక్క 5 ఎకరాల క్షేత్రంలో మేము కేవలం సాయంకాలం మాత్రమే వాటిని బంధనం చేసి ఉదయం పూట పూర్తిగా ఈ యొక్క 5 ఎకరాల బిట్టులో పూర్తిగా తిరుగుతూ ఉంటాయి. ఇవి ఈ ప్రకారంగా కమతాలు చేసాం అన్నమాట. మొత్తం 5 ఎకరాల బిట్లో ఎకరం 2 ఎకరాలలాగా విభజించి ఒక దాంట్లో కోఫోర్, అలాగే ఒక దాంట్లో సూపర్ నేపియర్, ఇంకొక దాంట్లో మనకున్న వ్యవసాయ క్షేత్రం అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి వచ్చేటటువంటి గడ్డి జొన్నలు వేసి వీటిని ప్రతి ఒక్క బిట్టులో ఒక 10-15 రోజుల పాటు మేసే విధంగా ప్రశాంతమైన వాతావరణాన్ని వాటికి అందించాము. ఈ ప్రకారంగా చాలా ప్రశాంతంగా మాతో మమేకమై మా కుటుంబ సభ్యుల్లాగా ఇవి జీవనాన్ని సాగిస్తున్నాయి. నేను రాయపురం మురళీకృష్ణ, విజయదుర్గ గోశాల, నల్లగొండ జిల్లా పెద్దవరం మండలం గర్నకుంట గ్రామం. జై గోమాత. మా మామయ్య గారు కొట్ర శంకర్రావు గారు, అక్కడ మా పిల్లలు ప్రతిరోజు సాయంత్రం ఇక్కడికి వచ్చేసి ఈ ప్రకారంగా ఈ యొక్క గోమాతల నడుమ ఆడుకుంటూ వెళ్ళిపోతుంటారు. జై గోమాత.